ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ రాములు, లింగమూర్తి, ఆంజనేయులు, రాజశేఖర్ వాళ్ళందరూ కూడా బాగా పనిచేశారు. జస్ట్ పోయిన 24 అవర్స్లోనే మనం వీటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని మన క్రైమ్ టీమ్ కానీ అండ్ మా సిబ్బందిని మేము జిల్లా తరఫున అభినందించున్నాం. మరియు ఇతన్ని మనం వీరిద్దరిని ఈరోజు రిమాండ్ తనిఖీలో 8వ తారీఖు నాడు సతీష్ కుమార్ అని సింగార్పేట్లో ఉండే భారత్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ తన గోడౌన్లో షట్టర్ పలగొట్టేసి 25 సిలిండర్లు దొంగిలించాలని చెప్పేసి కాంప్లైంట్ మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు నారాయణపేటలో అంబేద్కర్ చౌరస్తాలో వెహికల్ చెక్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఒక టాటా ఏస్ని ఆపడం జరిగింది సిలిండర్తో పాటుగా. దాన్ని ఆనంద్ అని చెప్పేసి అని అతను గ్యాస్ సిలిండర్ బాయ్ ఇంతకుముందు ఈ షాప్లో గతంలో పని మానేశాడు. దాని తర్వాత ఇప్పుడు ఈ జల్సాలకు తర్వాత ఇతను వేరే డబ్బులకు అలవాటు పడి దొంగతనం చేయాలని ఉద్దేశంతో వేరే ఈ ఆటోకు సంబంధించిన వేరే వాటర్ కొంత నర్సులు అని చెప్పి అతను కలుపుకొని ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మొన్న రాత్రి ఈ గ్యాస్ సిలిండర్లని దొంగిలించడం జరిగింది. వాటిని తిరిగి అమ్మే క్రమంలో అవి పట్టుకోవడం జరిగింది. వీటి వర్త్ రూపీస్ ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ ఈ వర్త్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ 90,000 వరకు ఉంటుంది. వీటిని ఒక 24 అవర్స్ మనం పట్టుకోవడం జరిగింది.